హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఎంతో ఈజీగా టొమాటో రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కొన్ని టొమాటోస్ ఇంకా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇంకా కచ్చాపచ్చగా దంచిన జీలకర్ర, మిరియాల పొడి, ఇంకా పుదీనా, ఇంకా ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. అయితే ఈ టొమాటోస్ ఎలా ఉడకాలంటే పైన పీల్ అంతా వచ్చేసేంత వరకు ఉడకబెట్టాలి. ఇలా జ్యూసీగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేదాన్ని పైన పీల్ కొంచెం ఉంటుంది కదా, అది కొంచెం తీసేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత అయినా తీసుకోండి, లేదంటే కాలుతుంది. మీలో ఎంతమందికి టొమాటో రసం అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మామూలు రసం కంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేసేయండి. ఇలా పీల్ తీసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి అది మంచిగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ఆవాలు వేయాలి. ఇప్పుడు నేను నూనెని హీట్ అయ్యే వరకు ఉంచకుండా ఆవాలు వేసేసాను, అందుకే అవి చిట్టపట అనట్లేదు. అందుకే అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకోండి, తొందరగా వేగుతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకోండి. ఇందాక తీసుకున్నాం కదా, ఒక 3 ఎండుమిర్చి, ఒక 3 కానీ 4 కానీ మీరు పెట్టుకునే దాన్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న జీలకర్ర, మిరియాల పొడి, పుదీనా, ఇంకా కరివేపాకు వేయండి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేయండి. నేను ఇక్కడ వేసుకోలేదు, మర్చిపోయాను. ఇంకా ధనియాల పొడి, ఇంకా పసుపు కూడా వేసుకోండి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ పొడి వేసుకోండి. ఇలా ఇంగువ పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక టమోటా పీల్ తీసుకొని మిక్సీ వేసుకున్న దాంట్లో వాటర్ పట్టుకొని ఈ వాటర్ని అంతా ఇందులోకి వేసేసేయాలి. ఇప్పుడు మంచిగా దీన్ని ఉడికించుకోవాలి. అంతే, కొంచెం కల్లుప్పు వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. ఎంతో ఈజీ అయిన రసం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.